Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆల్రెడీ సైన్ అప్ అండ్ లాగిన్ ఫామ్ చూసుకున్నాము. మనం ఇక్కడ లాగిన్ వైఫ్రేమ్ ని డూప్లికేట్ చేస్తున్నాను. మన దగ్గర ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఉంది, మొబైల్ యాప్. సో ఒక షాపింగ్ మొబైల్ యాప్ ఉంది ఇక్కడ. సో ప్రతిదీ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ తీసుకొని మనం వర్క్ చేయాలి. ఓకే, ఇందులో మనకి సర్చ్ బటన్ ఉంది. అదే విధంగా మనకు కావాల్సిన డెలివరేటివ్, లొకేషన్ సింబల్ ఇలా ఉన్నాయి. సో మనకి టైమ్, మనకు కావాల్సిన సిగ్నల్స్, వైఫై, అలాగే బ్యాటరీ. సో ఇవి మనం ఎక్కడ తీసుకోవచ్చు, మనకున్న ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ లో తీసుకోవచ్చు. సో డూప్లికేట్ చేశాను. జస్ట్ నేను హోమ్ స్క్రీన్ తీసుకుంటున్నాను. సో హోమ్ స్క్రీన్ తీసుకునేటప్పుడు నేను ఇక్కడ జస్ట్ నాకున్న ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. అండ్ నాకున్న నావ్ బార్ ని తీసుకుంటున్నాను. టాప్ నావ్ బార్ ని తీసుకొని నాకు కావాల్సిన హైట్ 25 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకే, అదే విధంగా నాకు కావాల్సిన నావ్ బార్ ని డౌన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకొని నాకు కావాల్సిన నావ్ బార్ ని 40 పిక్సెల్స్ ఇస్తున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, నావ్ బార్ లో కింద ఐకాన్ తో పాటు టెక్స్ట్ వచ్చింది, ఇక్కడ మనకి ఓన్లీ ఐకాన్స్ వస్తాయి. సో రైట్ క్లిక్, ప్లగిన్స్, ఫెదర్ ఐకాన్స్ తీసుకోండి. ప్రతిదీ మనకి బ్యాటరీ సింబల్, సో వైఫై. సో క్లిక్ చేయండి. అలాగే వైఫైని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ. ఓకే, మనకు కావాల్సింది ఏమున్నాయి, మనకి సిగ్నల్స్, నెట్వర్క్. అదర్ ఐకాన్స్ లో లేవు, బట్ వీ కెన్ చెక్ విత్ అదర్ ఐకాన్స్. మనకు కావాల్సిన ప్లగిన్స్ ఏమున్నాయి, మొత్తం మేనేజ్ ప్లగిన్స్ లో గూగుల్ మెటీరియల్ ఐకాన్స్ ఉన్నాయి కదా, లూసిడ్ ఐకాన్స్. చెక్ ఇట్. నెట్వర్క్ కదా మనకు కావాల్సింది ఇక్కడ ఐకాన్స్ లో. జస్ట్ నెట్వర్క్, సిగ్నల్స్, క్లోజ్ ఇట్. సార్ సెలెక్ట్ చేశాను. ఇవన్నీ ఫ్రేమ్స్ లో వస్తాయండి. కంట్రోల్ షిఫ్ట్ జీ, ఫ్రేమ్ రిమూవ్ చేశాను. సో ఇదంతా ఒకటే ఆబ్జెక్ట్ కింద నాకు కవర్ అయ్యింది. సో సెలెక్ట్ చేశాను ఆబ్జెక్ట్ ని. సారీ, సో సిగ్నల్స్, వైఫై పెట్టండి, బ్యాటరీ ఎడ్జ్ లో పెట్టండి. సో సెలెక్ట్ చేసుకోండి. వైఫైని కంట్రోల్ షిఫ్ట్ జీ తీసుకోండి. అన్గ్రూప్ చేశాను, కంట్రోల్ జీ గ్రూప్ చేశాను. గ్రూప్ చేసినప్పుడు దీనికి నేను ఏమి ఇస్తాను, నేమ్, ఇట్స్ వైఫై. ప్రతి ఐకాన్ ని జాగ్రత్తగా వర్క్ చేయాలి. సో బ్యాటరీని కూడా చేసి దీన్ని కూడా బ్యాటరీ కింద తీసుకుంటున్నాను. అండ్ దీనికి వచ్చేసరికి ఏమి ఇస్తున్నాను, సిగ్నల్స్ కింద ఇస్తున్నాను. సో ప్రతిదీ ఎలిమెంట్స్ ని తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఇక్కడ 18 ఇస్తున్నాను. సెలెక్ట్ చేశాను, కూర్చున్నాను. ఇక్కడ ఇందులోకి వచ్చేసరికి 19 ఇస్తున్నాను. అదే ఇక్కడ 17, 16 ఇవ్వండి. సైజ్ మరి చాలా పెద్దదిగా ఉంది. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్, ఇక్కడ గైడ్ లైన్స్ తీసుకున్నాను. గైడ్ లైన్స్ ని ప్లేస్ చేసుకొని స్ట్రోక్ 1 ఇవ్వండి కావాలంటే, లేదా 1.5. ఓకే, బ్యాటరీకి తీస్తా, ఒక్కొక్కటి యూజ్ చేస్తాను. సో బ్యాటరీ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేస్తున్నాను. సో దీనికి కూడా 1.5 ఇస్తుంది. అంటే అవన్నీ వేరే ఐకాన్స్ ఉన్నాయి కదా, అందుకని. సో మనం ఇక్కడ చేసింది ఈ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఒక 2 ఉంది, మనం ఇక్కడ 1.7 ఇద్దాం. 1.6 ఇస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ఐకాన్స్ ని క్లియర్ చేస్తున్నాను. సో అంతా బాగానే ఉంది. అండ్ టైం మనం ఇచ్చే ఆప్షనే కదా. సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేశాను. సంథింగ్ 9:41, ఎనీథింగ్. సో సెలెక్ట్ చేసుకొని 11 ఇస్తున్నాను. ఓకే, సో క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫిల్ తీసుకున్నాను, బ్లాక్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ ద టాప్ మెనూ అయిపోయాయి. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడున్న నావిగేషన్ బార్ లో ఇంకా తగ్గిస్తున్నాను ఈ విధంగా, జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకే, దీంట్లో డెలివరేటివ్ ఒక ఆప్షన్ ఉంది,
ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది మేజర్ మనం తీసుకుంటున్నాను, సర్చ్ బార్ తీసుకుంటున్నాను. ఓకే, సర్చ్ బార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన 300 సర్చ్ బార్ ని ఇచ్చాను. సో తీసుకొని సెలెక్ట్ చేశాను, గైడ్ లైన్ ని క్లిక్ చేసి కరెక్ట్ సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకుంటే సెంటర్. సరే, ఇక్కడ నేను ఒక 320 మీద ఇస్తున్నాను. సో సెంటర్ అలైన్మెంట్ ఇవ్వండి. ఓకే, దీనిపైన మనకి ఏముంది? సో డెలివరీ టు నెట్వర్క్ ఐకాన్స్. ఒక్కసారి మనం ఐకాన్స్ తీసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఏమైతే మనకి సో మిగతా ఐకాన్స్ అన్నిటిని రిప్లికేట్ చేసుకుంటూ వెళ్తాను. సో నేను ఇక్కడ ఆప్షన్ పెట్టి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, డెలివరీ టు లైక్ ఒక ఆప్షన్ కింద ఇక్కడ తీసుకుంటున్నాను డెలివరీ. సో డెలివరీ టు ఒక ఆప్షన్ తీసుకున్నాను. సో పాపిన్స్ 12 ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకేమి ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఐకాన్ విత్ న్యూయార్క్ యూఎస్ఏ అని ఉంది. రైట్ క్లిక్, యాక్షన్స్, ప్లగిన్స్, అదర్ ఐకాన్స్ తీసుకున్నాను. ముసిడ్ ఐకాన్స్ కాదు, దాంట్లో గ్రూప్స్ ఉంటున్నాయి అందులో. సో మనకు కావాల్సిన యారో సింబల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యారో సింబల్స్ లో నాకు కావాల్సిన అన్గ్రూప్ చేసుకోండి. బ్లాక్ ఉంది. సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో నాకు కావాల్సిన ఫిల్ ఆప్షన్ ఇచ్చాను. స్ట్రోక్ అవసరం నాకు, స్ట్రోక్ ని రిమూవ్ చేశాను. సో ఫిల్ లో నాకు కావాల్సిన ఆప్షన్ ఏంటి, ఫిల్ ఇచ్చి సో గ్రే కలర్ ని తీసుకున్నాను. ఇట్లా తీసుకోవచ్చు కదా. సో దీన్ని రొటేషన్ 90 degrees కి తీసుకుంటున్నాను, -90. ఓకే, అండ్ ఇక్కడ ప్రపోర్షనల్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, 8 ఇవ్వండి. అలాగే మనకి లొకేషన్ సింబల్ కావాలి కదా ఫ్రెండ్స్, జస్ట్ లొకేషన్, డెలివరీనా, హలో చెప్పండి ఎవరు, అయిపోయిందమ్మా. సరే నేను వస్తాను, థ్యాంక్ యూ. సరే, సో సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్ అండ్ లాక్ తీసేయండి. సో ఈ లాక్ వచ్చేసరికి జస్ట్ లొకేషన్. ప్రతిదీ స్క్రీన్ చాలా నీట్ గా, చాలా టైం టేకింగ్ తో చాలా నీట్ గా డిజైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వెయిట్ 1 ఇవ్వండి. అంతే కదా. కలర్ తీసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ సో గ్రే ఇచ్చేయండి. దీంట్లో మనకు కావాల్సిన సర్చ్ బార్ ఉంది కదా,
సర్చ్ బార్ లో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన హైట్ 40 ఇవ్వండి. క్లియర్ అండి. సో నాకు కావాల్సిన ఐకాన్ లో ప్లగిన్స్ సర్చ్. ప్లగిన్స్ బాగా హెల్ప్ అవుతున్నాయా? మనం అన్ని చూసారా ప్లగిన్స్ లోంచే తీసుకున్నాం, కరెక్ట్ కదయ్యా? సో ప్లగిన్స్ లో సర్చ్ ఆప్షన్ తీసుకున్నాను. మనకు చాలా హెల్ప్ అవుతాయి ప్లగిన్స్. సెలెక్ట్ చేసుకొని దీన్ని Ctrl+Shift అన్గ్రూప్ చేసుకొని లాక్ రిమూవ్ చేసి సర్చ్ ఐకాన్ సో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని మనం హైలైట్ చేసుకోవాలి. సో కొద్దిగా డార్క్ లేయర్ ని తీసుకున్నాను, కొద్దిగా హైలైట్ చేస్తున్నాను, అది థిక్నెస్ అలాగే ఉంచాను. ఓకే, అండ్ మనకు ఉండాల్సిన ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఇది క్లియర్ కదా? మనకు కావాల్సిన దీన్నే డూప్లికేట్ చేయండి. సో దాన్నే డూప్లికేట్ చేసుకొని మనకు కావాల్సిన హైట్ ని పెంచండి. 300, 150, మనకు కావాల్సిన ఏం ఆప్షన్ అది, మనకు కావాల్సిన ఇమేజ్ అనేది ఇక్కడ హైలైట్ అవుతూ ఉండిద్ది. ఓకే, సో అలాగే మనకి ఇంకేముంటాయి ఫ్రెండ్స్? ఇక్కడ లైవ్ నౌ, అలాగే సీ ఆల్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రీసెంట్ గా ఉన్న ఇమేజ్ అంటే లైక్ లాస్ట్ షాప్లీ, ఫెడెక్స్, ఇవి వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ లైవ్ ఛానల్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో మనం ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. ఓకే, లైవ్ సేల్స్ ఏమైనా జరుగుతున్నాయంటే మనకు కావాల్సిన ఐకాన్స్ 1, 2, 3, 4, 5, 6 తీసుకున్నాను కదా. నాకు కావాల్సిన సర్కిల్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. సర్కిల్ తీసుకొని ఒకటి తీసుకోండి. 1 ఒకదానికి నేమ్ ఇవ్వండి, జస్ట్ 1, జస్ట్ 2, 3, 4, 5, 6. సో సెలెక్ట్ చేశాను, అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఇక్కడ Ctrl+G గ్రూప్ చేశాను. క్లిక్ చేసి నాకు కావాల్సిన విడ్త్ 346 కదా, 320 ఇవ్వండి. 310 ఇవ్వండి. క్లియర్. Ctrl+Shift అన్గ్రూప్ చేసి సో నాకు కావాల్సిన ఐకాన్ ఈ ఎడ్జ్కి పెట్టుకున్నాను. సో ఎప్పుడు ఈ 2 ఎడ్జెస్ పెట్టుకున్నాను. సో మిడిల్ లో ఉన్నట్టుని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన అలైన్మెంట్ లో మోర్ యాక్షన్స్ లో డిస్ట్రిబ్యూట్ హారిజంటల్ స్పేసింగ్స్ ఇవ్వండి. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక సర్చ్ తీసుకొని ఇక్కడ నాకు కావాల్సిన టెక్స్ట్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ సంథింగ్ ఏదో ఒక ప్రోడక్ట్ నేమ్ ని మెన్షన్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మనం కావాలంటే నేమ్స్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఏదైనా ప్రోడక్ట్స్ కావాలంటే ఆ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ హైలైట్ చేద్దాం ఫ్రెండ్స్. షాప్లీ అండ్ ఫెడెక్స్. దాని గురించి మనం తర్వాత చూద్దాం కాన్సెప్ట్. ఓకేనా? సో దీనికి ఇది సెంటర్ అవ్వాలి, సెంటర్. దీనికి ఇది సెంటర్ అవ్వాలి, దీనికి ఇది సెంటర్. దీనికి ఇది సెంటర్, దీనికి ఇది సెంటర్. ఈ రెండింటి సెలెక్ట్ చేసి సెంటర్. సో మెగా లైవ్ సేల్స్ అండ్ రీసెంట్లీ వాచ్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, చీప్ ప్రైసెస్ డ్రెస్ ఫ్లాష్ సేల్స్ చూడండి ఎంత బాగున్నాయి. సో ఒక టైటిల్ తీసుకోండి ఇక్కడ. సో దీన్ని తీసుకోండి. సార్ ఈ రెండు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, క్లిక్ చేసుకొని జస్ట్ 180 ఇస్తున్నాను.
సో క్లిక్ చేసుకొని జస్ట్ ఒక టెక్స్ట్ ని హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. చీప్ ప్రైస్ డ్రెస్ ఫ్లాష్ సేల్స్. సెలెక్ట్ చేశాను, డిలీట్ చేశాను. ఇలా ఒక తీసుకున్నాను. ఓకే, వీళ్ళు బ్రాండ్స్ కాదు, స్టోర్స్, కొలాబరేషన్ స్టోర్స్. ఎగ్జాక్ట్లీ. సో మనకున్న అంతే కదా, వాళ్ళు ఇక్కడ ఎలివేట్ చేస్తున్నారు ఆ లైవ్ ని. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన క్లిక్ చేసుకొని 45 దగ్గర just 25 ఇవ్వండి, just 20 ఇవ్వండి. కోమా స్టోర్స్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో క్లిక్ చేసుకొని ఇలా అర్థమవుతుందా? సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, 15 ఇచ్చాను. దీస్ ఆర్ ఆల్ ద కొలాబరేషన్ స్టోర్స్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. సెలెక్ట్ చేసుకున్నాను, డిలీట్ చేయండి. సో మనకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటి? రీసెంట్లీ వాచ్డ్. అంటే రీసెంట్లీ వాచ్డ్ మనం ఎలా తీసుకుంటున్నాము, దీన్ని కూడా ఒక సెలెక్ట్ చేసుకొని 180 దగ్గర నేను 120 పెడుతున్నాను. సో 140 తీసుకోండి ఫ్రెండ్స్, 150 తీసుకోండి, 120 తీసుకోండి. ఇలా తీసుకోండి. నాకున్న టైటిల్ ఏంటి ఇక్కడ? జస్ట్ రీసెంట్లీ వాచ్డ్. సో సెలెక్ట్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్స్ ని మనం తీసుకుంటాం. ఇక గ్యాప్ ని క్రియేట్ చేసుకోండి, మనకి ఈజీగా ఉంది. ఓకే, సో కొద్దిగా బ్రీతింగ్ స్పేసెస్ ఇస్తే మనకు ఆ క్యూట్నెస్ వస్తాయి. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఒకటి, నాకు కావాల్సిన బయట క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్. ఓకే, అదేవిధంగా నాకు ఇంకేం కావాలి? కార్ట్ క్లోజ్ చేయండి. సో నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని 20 దగ్గర ఉన్నది నేను 200 తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని 200ది నేను ఇక్కడ 100 తీసుకుంటున్నాను, 50 తీసుకుంటున్నాను, 30 తీసుకుంటున్నాను. సో కార్నర్ రేడియస్ 5 ఇచ్చాను. సో 30 దగ్గర కూడా నేను ఇక్కడ 25 తీసుకుంటున్నాను.
హైట్ వచ్చేసరికి సరిపోయింది. ప్రపోర్షనల్ గా 27 ఇవ్వండి. ఓకే, సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్. ఎందుకు సార్ మీరు లూసిడ్ ఐకాన్స్ కే వెళ్తున్నారు? స్టార్టింగ్ లో మీరు ఫెదర్ ఐకాన్స్ తీసుకున్నారు కదా, లూసిడ్ ఐకాన్స్ కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫెదర్ ఐకాన్స్ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ చూసారా, ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి, విడివిడిగా ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ లూసిడ్ ఐకాన్స్ లో ఏమవుతుంది, కంప్లీట్ గా ఒకే ఐకాన్ కింద క్రియేట్ అయ్యి వస్తుంది. మనకు కూడా ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ మర్జ్ అయ్యి వస్తుంది. ఓకేనా, అంటే వెల్డ్ అయ్యి వస్తుంది. సో వెల్డ్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే లేయర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇందులోకి వచ్చేసరికి మనం 1 పెట్టుకుంటున్నాము లేదా మనం 1.5 తీసుకుంటున్నాము. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నాం మనం 1.5. సో క్లిక్ చేసుకొని ఇక్కడ సో రెండింటిని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ ఇందులో తీసుకోండి ఫ్రెండ్స్. అర్థమవుతుందండి? ప్రతి స్టెప్ చాలా నీట్ గా టైం టేకింగ్ తో తీసుకొని చేస్తున్నాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మన స్ట్రోక్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది, అదే కదా ఇక్కడ ఉంది, హైలైట్ అవుతున్నాయి కదా. సో సార్ ఇది ఎందుకు సార్ ఇక్కడ బయటకు వచ్చింది? ఎందుకంటే అది బయట ఉంది ఆబ్జెక్ట్. ఎక్కడుంది అది? హోమ్ పేజ్ కి బయట ఉంది. చూసారా, హోమ్ పేజ్ ఇవన్నీ బయట ఉన్నాయి, మన లేయర్స్ అన్ని. పొరపాటున మన హోమ్ పేజ్ డూప్లికేట్ చేస్తే అన్ని వస్తున్నాయా? కొన్ని రావు. చూడండి, బయట ఉన్న ఎలిమెంట్స్ రావు. సో కంపల్సరీ ఇక్కడ మనకి సర్చ్ ఐకాన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో లొకేషన్ ఐకాన్, సిగ్నల్స్ ఐకాన్ కట్ చేయండి. ఓకే, కట్ చేసి హోమ్ అని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V పేస్ట్ చేయండి. ఇప్పుడు దేంట్లోకి వచ్చే లోపలికి వచ్చే లేవా? సో అలాగే బ్యాటరీ, వైఫై, ఇక్కడ గ్రూప్ గీసాను. ఈ గ్రూప్ ఏంటి? సో పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఐకాన్ కదా. సో ఇలా తీసుకోండి. వైఫై, బ్యాటరీ ఎక్కడికి సంబంధించింది? హోమ్ పేజే కదా. కట్. సో హోమ్ అని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V పేస్ట్. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బయట చూసారా? కట్. హోమ్ అని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V అంటే లోపలికి వెళ్ళిందా? అలా ఉంటుంది. అంటే తెలియాలి. సరే ఏం సార్ బయటకు వచ్చింది కదా, నాకు డిస్టర్బెన్స్ ఉండేది అంటే ఏంటి? మన లేయర్ అనేది అవుట్ ఆఫ్ ద ఆర్ట్ బోర్డ్ ఉంది. అవుట్ ఆఫ్ ద ఆర్ట్ బోర్డ్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగానే కనిపించింది. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని 16 తీసుకోండి సైజ్, ఎందుకంటే ఇది మెయిన్ హైలైటెడ్ కదా. సో తీసుకోండి. కొన్ని మీరు అంటే మనం చేసిన కరెక్షన్స్ లో కొన్ని చోట్ల ఒక బాక్స్ కి ఉన్న వేరియేషన్ ఎలా ఉంటుందంటే, మనం ఇలా తీసుకున్నాం కదా, సో ఇలా వెళ్తున్నారు ఒక్కొక్కసారి, మీది కొద్దిగా ఎక్కువ వేరియేషన్ అవుతుంది. అంటే ఇది దీనికి సంబంధించిందా అనేది తెలియట్లేదు. ఇలా పెట్టుకోవాలి. అప్పుడేంది, ఈ సెగ్మెంట్ వేరు, ఈ సెక్షన్ వేరు అన్నట్టు మనకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? సో అది ఒకసారి బ్యాలెన్స్ చేయండి మీరు అందరూ. సో క్లిక్ చేసుకొని ఈ విధంగా తీసుకుందాం. సో అన్నిటికన్నా మేజర్ థింగ్ nav బార్ లేకపోతే క్లారిటీ ఉండదు. ఎప్పుడైనా సరే nav బార్ ఇవ్వాలి. మనం అనుకుంటాం nav బార్ లేకుండా కూడా ఈజీగా చేయొచ్చు కదా అని. ఆ nav బార్ లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు. సో హోమ్ యూ అంటే మన మై ప్రొఫైల్ కార్ట్ మెను. సో హోమ్ యూ కార్ట్ రూఫస్ అని ఒకటి ఉంది. బట్ మనం ఏం చేస్తామంటే హోమ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, హోమ్ తో పాటు మై ప్రొఫైల్ కదా. ఇంకేముంటాయి మనకి ప్రోడక్ట్స్ లో?
సో ఫిగ్మా తీసుకోండి. మన షాపింగ్ చేసాం కదా, ఒక సైట్ ఉంది కదా, దాని సైట్ రిలేటెడ్ గా పెట్టుకుంటే మనకు కొద్దిగా ఐకాన్స్ ఆల్రెడీ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా మనం చేసిన ఐకాన్స్. సో XD అయినా ఇదైనా సేమ్ ప్రొసీజరే రన్ అయ్యేది, బట్ మనం చేసే డిజైనింగ్ వ్యూవే మారింది అంతే. దాంట్లో అందుకే దాంట్లో ఒక యాప్ మీద ఒక చేస్తే మనకు ఒక ఐడియా వచ్చింది, దీంట్లో ఒక యాప్ మీద చేస్తే మనకు ఐడియా వచ్చింది. 1 సెకండ్. సో వెబ్ పేజ్ ఉంది కదా, షాపింగ్ వెబ్సైట్ పేజ్ తీసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమున్నాయి ఫ్రెండ్స్, మనకి షాప్ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే షాప్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు కదా మనం. కార్ట్ సరిపోద్ది కదా, ఇట్లా కార్ట్ రిలేటెడ్ గా వెళ్తాం కదా మనం. ప్రోడక్ట్స్ తీసుకుందామా, ప్రోడక్ట్స్ షాప్ ప్రోడక్ట్స్ ఇంకేముంటాయండి, కార్ట్ తీసుకుందామండి. లాస్ట్ లో కార్ట్ తీసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ లో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాను, స్పేసింగ్. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బాగానే ఉంది, కానీ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G గ్రూప్ చేసి అన్నిటికన్నా సెంటర్ ఇస్తున్నాను. సో సెంటర్ లైన్ అవుతుంది. సో దీనికి జస్ట్ కింద తీసుకోండి, కొద్దిగా కింద తీసుకొని మనకు కావాల్సిన ఐకాన్స్ ఏంటి, హోమ్ ఐకాన్. సో కార్ట్ ఐకాన్ అక్కడ ఉంది, కార్ట్ ఐకాన్. సింక్ అయిందా, ఇలా ఉంది. సో కార్ట్ ఐకాన్ ఉంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, జస్ట్ ప్రోడక్ట్స్ ఐకాన్ కావాలి. రైట్ క్లిక్, యూస్డ్ ఐకాన్స్ లో ఒకసారి మనం ఐకాన్స్ అని మనం సార్ట్ అవుట్ చేస్తే మనకి ఈజీ అయిపోద్ది. సో హోమ్, ఓకే. ఇంకొకటి మనకి ప్రొఫైల్, జస్ట్ యూజర్ ఐకాన్ వచ్చింది ప్రొఫైల్లో, ఓకే. సో ఏది కావాలంటే అది తీసుకుంటాను, ప్రొఫైల్. ఇంకేముంటాయి మనకి, షాప్. సో షాప్ రిలేటెడ్ ఐకాన్ ఏదైనా కావాలంటే స్టోర్ కదా. సో ప్రోడక్ట్, సంథింగ్ ఒక ప్రోడక్ట్ లాగా తీసుకున్నాం. సో ఇలా ఒక ఐకాన్ లాగా మనం ఫామ్ చేసుకున్నాం. హోమ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ G అన్నాను, అన్గ్రూప్ చేశాను. హోమ్ దగ్గర డబుల్ క్లిక్ చేశాను. సో మొత్తాన్ని సెలెక్ట్ చేసి లాక్స్ ని అన్లాక్ చేశాను. సో సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్, హోమ్ ఐకాన్. సో మై ప్రొఫైల్ ఐకాన్. సో వెక్టర్ ఐకాన్ లో మనకు వచ్చేసరికి ఇది స్టోర్ ఐకాన్ ఆర్ షాప్ ఐకాన్. సో ఇది వచ్చేసరికి ప్రోడక్ట్స్ ఐకాన్. ఇలా తీసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ ఒక ఐకాన్ అండ్ ఇక్కడ మనం దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా ప్లస్ అయ్యింది ఈ గైడ్ లైన్స్ ని. ఓకే, సో గైడ్ లైన్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని దీనికి 1.5 తీసుకుంటున్నాను. అండ్ అదే విధంగా 18 దగ్గర నేను 16 తీసుకుంటున్నాను. ఓకే, సో కావాలంటే దీన్ని ఒక 2 లైన్స్ కింద తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నేను 16 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, 1.5 ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకుంటే ఇంకా బెటర్ కదా మనకి. సో అప్పుడు దీన్ని ఎంత తీసుకోవచ్చు, నేను ఒక 17, ఓకేనా, 18 వరకు తీసుకోవచ్చు. గుడ్. మరి దీన్ని కూడా మనం ఎంతవరకు తీసుకోవచ్చు, 17 వరకు తీసుకోవచ్చు కదా. గుడ్. సో స్టోర్ ఐకాన్ ని సెలెక్ట్ చేశాను, 1.5 ఇచ్చాను. సెలెక్ట్ చేసి క్లిక్ చేసి దీని యొక్క 18 ఇస్తున్నాను.
సో ప్రోడక్ట్స్ ఐకాన్ని క్లిక్ చేశాను, 1.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. రైట్, అన్నిటికీ ఒకటే ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అండ్ ఇంకో థింగ్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇది నేను ఎప్పుడు చెప్పినా కూడా డిజైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఇక్కడేమో స్ట్రోక్స్ ఇచ్చి ఇక్కడేమో ఫిల్ పెట్టకండి, ఇక్కడ ఫిల్ ఆప్షన్ ఫిల్ ఐకాన్ పెట్టి ఇక్కడేమో స్ట్రోక్ ఐకాన్ పెట్టకండి, అప్పుడు దాని యొక్క కన్సిస్టెన్సీ మిస్ అయిపోద్ది మనకి. ఓకేనా? సో ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మనకి హోమ్ లో ఉన్నాయి చూసారా? ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేశాను, సెంటర్ చూసారా? నేను క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చిన్న చేయొచ్చు, పర్లేదు, బట్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి. అంటే మన మొబైల్లో జూమ్ చేసాం కాబట్టి అలా ఉంది, కానీ ఇదిగోండి మన స్క్రీన్ సైజ్ లో కూడా అంతే క్యూట్ గా ఉంటాయి. ఓకే, సో ఇలా హైలైట్ చేసుకోవచ్చు. ఫైన్ సార్, దీన్ని ఇంకొద్దిగా మనం ఐ డ్రాపర్ తీసుకొని ఐ డ్రాపర్ తో ఇక్కడున్న గ్రే కలర్ ని తీసుకోండి. అది గ్రేనా? సో లైట్ రెడ్డిష్ ఫామ్ అవుతుంది కదా, సో అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే గ్రే తీసుకోవాలి. సో గ్రే తీసుకొని కాపీ చేసి అదే గ్రేని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లారిటీ ఉంది కదండి డిజైన్ లో. సో ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మొత్తం? 1 2 గ్రూప్స్. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వర్టికల్ స్పేసింగ్స్ ని తీసుకోండి. స్పేసింగ్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా, అంటే అట్లీస్ట్ మనకు ఒక ఐడియా వచ్చింది కదా సబ్జెక్ట్, సో ఎలా తీసుకుంటున్నాం. సో దీనికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మనం సెలెక్ట్ చేసుకొని కొద్దిగా బ్యాలెన్సింగ్, మరీ అటాచ్ అవ్వకుండా. క్లియర్ కదా? చాలాసేపు పట్టింది. సో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడికి వచ్చేసరికి సర్చ్ ఐటమ్స్ ఉంటాయి హోమ్ పేజ్ ని. ఓకే, ఈ హోమ్ పేజ్ కి సంబంధించిన ఇమేజెస్ ని వీటిని మనం రేపు సర్చ్ చేసుకుందాం. బట్ ఇందులోకి వచ్చేసరికి ఒక సర్చ్ ఐకాన్ అంటే వైర్ ఫ్రేమ్ తీసుకుందాం ముందు, మళ్ళీ సర్చ్ ఐకాన్ తీసుకుంటున్నాను. సర్చ్ ఐకాన్ తీసుకొని ద సేమ్ ప్యాటర్న్ అగైన్ ఒక్క దాన్ని మనం క్రియేట్ చేసాము అంటే సో డూప్లికేట్ చేశాను. ఎస్, ఇలా సో క్లిక్ చేశాను, దీంట్లో సెలెక్ట్ చేశాను. ఇది మనకున్న ఆప్షన్ ఏంటి? సర్చ్ ఐకాన్. సో సర్చ్ అండి, సర్చ్ వైర్ ఫ్రేమ్. ఓకే, ఏమన్నా హోమ్ వైర్ ఫ్రేమ్, జస్ట్ డబ్ల్యూఎఫ్. సో క్లిక్ చేసుకోండి. సర్చ్ కామన్ గానే ఉంది మనకి, కానీ ఇక్కడ నుంచి తీసుకునేటప్పుడు మనకున్న నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ ఏరియాని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఇది మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉండిద్ది. క్లిక్ చేసుకొని ఒక లైన్ ఇస్తున్నాను. డిలీట్ 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 డిలీట్. సో దాని మార్జిన్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ లో ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేమి ఇస్తున్నాను ఫ్రెండ్స్, సర్చ్ లోకి వెళ్ళాలి అంటే
సో సర్చ్ ఐకాన్ తీసుకున్నాను. ఈ సర్చ్ ఐకాన్ లో ఈ ఆరో బటన్ తీసుకున్నాను. సర్చ్ దాంట్లోకి వచ్చి పేస్ట్ చేశాను. సర్చ్ మనకు ఉంది కదా, సర్చ్ వై ఫ్రేమ్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. సో ఇదంతా చూసారా, మనకి గ్రూప్స్ వస్తున్నాయి. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సర్చ్ ఐకాన్ లో సర్చ్ దీంట్లోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని దాని యొక్క రొటేషన్ 90 degrees ఇస్తున్నాను. ఇట్లా రొటేట్ అవ్వాలి 180 degrees. సో కరెక్ట్ గా దాని యొక్క ప్యానల్ చూసారా ఎంత నీట్ గా ఉందో. అదే విధంగా మనకు కావాల్సిన జస్ట్ అంతే కదా, క్లిక్ చేసుకొని దీన్ని హైలైట్ చేయాల్సిన ప్యానల్ సర్చ్ అండ్ క్లిక్ చేసుకొని సెమీ బోల్డ్ ఇస్తున్నాం. సెమీ బోల్డ్ తో పాటు సర్చ్, ఇక్కడ సర్చ్ ఐటమ్ సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉండిద్ది. సో మనకు కావాల్సిన డిలీట్ చేసుకొని ఆప్షన్స్ లో ఆల్ క్లాతింగ్, ఇక్కడ టైం ఉంది కదా, రైట్ క్లిక్ లూసిడ్ ఐకాన్స్ కి వెళ్ళండి. టైం ఐకాన్ ఇదే కదండి. సో టైం ఐకాన్ తీసుకోండి, క్లిక్ చేయండి, ఇక్కడ ఆప్షన్ ఇవ్వండి. సో క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన కంట్రోల్ షిఫ్ట్ జీ లాక్ రిమూవ్ చేయండి. సో 1.5 అండ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ టైం ఐకాన్ జస్ట్ తీసుకొని వచ్చి దీన్ని సర్చ్ వైర్ ఫ్రేమ్ లో వేయండి. మన సర్చ్ వైర్ ఫ్రేమ్ కదండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ ని క్లిక్ చేసి 20 దగ్గర 18 ఇవ్వండి అండ్ రీసెంట్ క్లియర్ ఆల్, రీసెంట్ క్లియర్ ఆల్. సో నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని సర్చ్ ని సో సెలెక్ట్ చేసుకొని ఈ కాలం వరకే ఇవ్వండి. రీసెంట్ సో రీసెంట్ అండ్ అలాగే ఇక్కడికి వచ్చి క్లియర్ ఆల్. అండర్లైన్ తీసుకున్నాను, క్లిక్ చేయండి. కలర్ లో మనకు ఆల్రెడీ దానికి అండర్లైన్ ఇచ్చాం కాబట్టి దాని కలర్ వేరియేషన్ వేరే ఉండిద్దండి, తర్వాత ఇద్దాం. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన ఐకాన్ సైజెస్ ఆల్ క్లాతింగ్, సో ఆల్ క్లాతింగ్ Control D, duplicate. Nuvin jackets. Nuvin coats and jackets. Women dresses. అయినా మన దగ్గర ఉన్న షాపీ సైట్స్ ఏమున్నాయి మనకి, ఇవే కదా మనకుంది. యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఆల్రెడీ కేటగిరీస్ లిస్ట్ దీన్ని తీసుకుందామా. బ్రెస్లెట్స్ మనం అనుకుంది ఎందుకంటే జీన్సే కదా, సో జీన్స్ కూడా కాలం లో యాడ్ చేద్దాం. సో జీన్స్ ఆల్రెడీ జీన్స్ వెబ్సైటే కదా రిఫర్ చేసింది మనం. సో కిడ్స్, సో గ్లాసెస్, చికెన్, ఐస్ క్రీమ్స్, బెల్ట్స్, లెదర్ బ్యాగ్స్, చాలా ఉన్నాయి మనకి ఇందులో. షాపింగ్ కార్ట్స్ లో షాపిఫై కదా,
Glasses, child furnitures. Child furnitures. Sweatshirts. Models and sweatshirts. సో వెన్స్ తీసుకున్నాం కదా. సో దీంట్లో మనకి ఏమంటే ట్రెండింగ్ అండ్ కేటగిరీ క్లిక్ చేయండి. 15 ఇవ్వండి రీసెంట్లీ. సో క్లిక్ చేసుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చేసరికి ట్రెండింగ్ అండ్ కేటగిరీ. CATEGOR. సో క్లిక్ చేశాను ఇలా. సో యాజ్ యూజువల్ మనకున్న లైన్స్ ఉన్నాయి కదా, ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ మనకున్న క్రాస్ సింబల్స్ ఉన్నాయి కదా, రైట్ క్లిక్, అంటే దాన్ని వచ్చింది కదా, ఇదే కదా మల్టిప్లై సింబల్స్ సెలెక్ట్ చేశాను, Ctrl+Shift+G సెలెక్ట్ చేశాను, నన్ చేశాను. సో క్లిక్ చేసి 1.5 తీసుకున్నాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసుకున్నాను. సో మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది కదా, ఇదేనా. సో అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం సెంటర్ చేసుకోవాలి. సో డూప్లికేట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేశాను, సెంటర్ చేస్తున్నాను. సో దీన్ని డూప్లికేట్ చేశాను, సెంటర్ చేస్తున్నాను, అంతే కదా. సెంటర్ చేస్తాను. సరే, సో దీని మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 22. అన్నిటికీ 22 లేదు, ఇంకెందుకు సెంటర్? జస్ట్ డిలీట్ చేయండి ఇది. సో ఇక్కడ నుంచి నేను డూప్లికేట్ చేస్తే ఎంత వస్తుంది? Ctrl+D అంటే రాదా? సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్ లో, అంతే కదండి. సో టాప్ కేటగిరీస్ లో మనకు కావాల్సిన ఉమెన్స్, షూస్, మెన్స్ అంటే ట్రెండింగ్ కేటగిరీ. సో మనకు ఆల్రెడీ ప్రతి కేటగిరీకి మనకు సంబంధించిన ఒక బాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకోండి. మనకి ఆ ట్రెండింగ్ కేటగిరీకి సంబంధించింది కరెక్ట్ తీసుకొని క్లిక్ చేసి మనకు కావాల్సిన కార్నర్ రేడియస్ 10 ఇవ్వండి. సో సెలెక్ట్ చేసుకొని 150. సో క్లిక్ చేసుకొని 80. సో 3 కేటగిరీస్ కదా, నేను ఒక 70 ఇస్తున్నాను. 1, 2, ఇలా. కానీ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది? ఇటు పక్క కూడా అంతే డిస్టెన్స్ ఉంది కదా, మరి ఇక్కడ అట్లా ఉందా? లేదు. సో ఫినిషింగ్ ఈజ్ నాట్ గుడ్. క్లిక్ చేయండి,
160. అంటే సెలెక్ట్ చేసుకొని 157. It's not good. 155. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉంది. సో ట్రెండింగ్ కేటగిరీని కూడా కొద్ది కిందకి తీసుకోండి ఇలా. సో దీంట్లో ఏముంటాయి మనకి, సేమ్ ఇవే ఉంటాయి. పైన ఏమున్నాయో అవే ఇక్కడ ఉంటాయి. నేనేం చేస్తున్నాను, మనకున్న హైలైటెడ్ పార్ట్ ఏంటి, జీన్స్. మనం ఇదే కదా హైలైట్ చేస్తుంది. అండ్ మనం ఆల్రెడీ ఇచ్చిన లింక్స్ ఇవే కదా ఉంది. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకున్నాం. ఇది మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గానే ఉంది కాబట్టి మనం హైలైట్ చేసుకోవచ్చు. జీన్స్, సో ఉమెన్ డ్రెస్సెస్, సో లైక్ కిడ్స్, సో ఇంకేమంటాయి, చైల్డ్ ఫర్నిచర్స్, సో గ్లాసెస్, తర్వాత కోట్స్ అండ్ జాకెట్స్. సో దీనికి సెలెక్ట్ చేసుకొని, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తానికి సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ అలైన్ చేయండి. సెంట్రలైజ్ చేయండి, దీన్ని సెంట్రలైజ్ చేయండి, దీన్ని సెంట్రలైజ్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, రైట్ అలైన్మెంట్ తీసుకోండి, ఇదే కదా. సో దీనికి రైట్ అలైన్మెంట్ చేసి సెంటర్ చేయండి. సో దీనికి రైట్ అలైన్మెంట్ చేసి సెంటర్ చేసుకోండి. దీనికి రైట్ అలైన్మెంట్ చేసి సెంటర్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని మనం ప్రతిదీ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, కంట్రోల్ షిఫ్ట్ గ్రూప్ చేసి దీన్ని కంట్రోల్ సి కాపీ చేసి ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేస్తాం. సో పేస్ట్ చేస్తుంటే ఇది ఆల్రెడీ సెర్చ్ ఐకాన్లోకి వచ్చింది, క్లిక్ చేశాను, ఇలా తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇది ఒక 42 లేదా 40 ఇస్తాను, సెంటర్గా అసైన్ అయింది. 1 2 3 1 2 3 1 2 3. సో ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఓకే, ఈ చిన్నది కాబట్టి నేను 3 తీసుకున్నాను, దీని కింద తీసుకొని సెంటర్ చేశాను, ఇలా తీసుకున్నాను. సో దీన్ని కూడా కింద తీసుకున్నాను. సో సైజ్ తగ్గట్టుగా నేను తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి సో క్లిక్ చేయండి. సో ఇలా సార్ ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్స్ ఉన్నాయి, కిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక లైన్ లో ఇద్దాం. అంతే కదా భయ్యా. అంటే అలైన్మెంట్ లుక్ అండ్ ఫీల్ బాగాలేదు, సో అందుకని ఇక్కడ
సర్కిల్ పెట్టండి. సో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ సెంటర్ పెట్టండి, ఇక్కడ కూడా సెంటర్ పెట్టండి. సో ఇక్కడ నుంచి నేను ఏం తీసుకుంటాను ఫ్రెండ్స్, జస్ట్ ఒక లాగిన్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఐకాన్ తీసుకోండి, ఇక్కడ ప్లేస్ చేయండి. సో దీనికి ఇది సెంటర్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్ సెంటర్ అవ్వాలి. సో అగైన్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, దీనికి సెంటర్ చేస్తున్నాను, దీనికి సెంటర్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అయిందండి. సెంటర్. సో ఇది వచ్చేసరికి 1 2 ఇలా. సో మరి ఇంత డిస్టెన్స్ కావాలి. సో కేటగిరీ లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ ని ఈ విధంగా డిజైన్ చేస్తాను. ఓకే, ఇంతవరకు చూడండి. ఐకాన్స్ సర్చింగ్ కి మనకు బాగా టైం పట్టింది కదా. సో ఇంతవరకు మీరు చూడండి. మేడం ఇంతవరకు అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ నెక్స్ట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అంటే విజువల్ డిజైన్ కి సంబంధించిన ఇమేజెస్ అన్ని నేను ఒక ఫోల్డర్ లో వేసి పెడతాను. సో అప్పుడు మనకి అంటే సర్చింగ్ కూడా చెప్తాను, మనం ఎక్కడి నుంచి సర్చ్ చేస్తాం, ఆల్రెడీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఓకే. ఇక్కడ కూడా సర్చింగ్ ఏమైనా మనకి దొరికితే ఇక్కడ తీసుకుంటాను. ఇంకేమైనా ఎలిమెంట్స్ ఏమైనా కావాలన్నా ముందుగా తీసి పెడతాను, మనకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ద రిమైనింగ్ ఎంతవరకు అయితే అంతవరకు ఆ టాపిక్స్ చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకే, వన్స్ మీడియం ఫిడిలిటీ అయిపోయింది అంటే, మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ కంప్లీట్ గా అయ్యిందంటే విజువల్ డిజైన్ మనకి ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడే టైం పట్టింది, ప్రతిదీ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ ఎలిమెంట్స్ అన్నిటి మీరు ముందు చేస్తూనే స్టార్ట్ చేసేయండి, మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోవడం మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ తీసుకోండి. సో చూడండి హోమ్ స్క్రీన్ ఎంత నీట్ గా ఉందో. సో ఇక్కడ చూసారా, అందుకే నేను నాబర్ 50 తీసుకున్నాను. సో పైన కూడా చూసారా ఎంత నీట్ గా ఉందో, 25 తీసుకున్నాను. సో ఆ మినిమం ఆ సైజ్ ఆఫ్ పాయింట్స్ ఇంపార్టెంట్. మన సిచ్యువేషన్ బట్టి మన డిజైనింగ్ బట్టి వెళ్తాం. ఇది కంప్లీట్ గైడ్ లైన్ ప్రొసీజర్ కూడా చెప్పాలి, బట్ తీసుకున్న గైడ్ లైన్స్ చూసారు ప్రాపర్ గా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి. సో స్క్రీన్ మనం క్లిక్ చేసుకొని చూడండి ఎంత నీట్ గా ఉందో. సో ఈ విధంగా మనం ప్రతిదాన్ని మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, కొద్దిగా మనం మీరు ఒక్కసారి కానీ ఇది కానీ కంప్లీట్ అయితే జస్ట్ వైర్ ఫ్రేమ్ కానీ అయిపోతే మనం ఆటోమేటిక్ మొబైల్ డిజైన్స్ వెళ్దాం. సో ఈ సాటర్డే సండే కూడా సెషన్స్ ఉంటాం, తీసుకుందాం. ఇది కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ఇంకా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.